గౌరవ కలెక్టర్ ఇతర గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. సోదర సోదరిమణులారా, 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జాతిపిత మహాత్మా గాంధీ సహా ఎందరో మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్రం సాధించుకున్నాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం మన దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేసింది. మన ఆకాంక్షలను అర్థం చేసుకుని మన సమస్యలను పరిష్కరించే ప్రజాస్వామ్య భారతదేశాన్ని రూపొందించుకున్నాం. భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగదనులందరికీ ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్ర్య మహనీయుల స్ఫూర్తి, మహాత్ముడి అహింసా మార్గం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నాటి ఉద్యమ నేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో సబ్బండ వర్గాలు ఏకమై మహోద్యమాన్ని నిర్మించి తెలంగాణ అనే స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం. ఏ ఆశయ సాఫల్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామో ఆ లక్ష్య సాధన దిశగా రాష్ట్రం పురోగమిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో మన ప్రభుత్వం ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే ఇతివృత్తంగా సుపరిపాలన సాగిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రథమంగా నిలుస్తూ దేశానికే తలమానికంగా నిలుస్తున్నది. స్వాతంత్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, వారి పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలు నిర్వహిస్తున్నది. ఈ వేడుకల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా, ఉత్సాహంగా పాల్గొనాలని ఈ వేదికపై నుండి విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడిన ధార్మిక, కార్మిక, కర్షక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటి ప్రగతిని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. దేశానికే తలమానికంగా నిలిచేలా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు. ఈ పథకంలో భాగంగా ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఇప్పటి వరకు సుమారు 2,39,491 రైతులకు 1,76,000 కోట్ల రూపాయలను జమ చేసిన ముందస్తు పంట పెట్టుబడి కింద రైతు ఖాతాలో నేరుగా జమ చేసింది మన ప్రభుత్వం. రైతులకి సుస్థిర ఆదాయం రావాలి, మెరుగ్గా బ్రతకాలి అనే ఉద్దేశంతో తెలంగాణలో ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహిస్తున్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర బడ్జెట్లో 1,000 కోట్లను కేటాయించాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు 587 ఎకరాలలో 176 మంది రైతులకు ఆయిల్ పామ్ మంజూరు చేయడం జరిగింది. ఈ సంవత్సరాంతంలోగా 1,600 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలను నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 4,200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 10 గోడౌన్లు మాత్రమే మన జిల్లాలో ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 33 కోట్లతో 55,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 14 ఆధునిక వ్యవసాయ గోదాములను ప్రభుత్వం కొత్తగా నిర్మించింది. తెలంగాణ ఏర్పడక ముందు మన జిల్లాలో 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలు మాత్రమే ఉండగా, రైతుల సౌలభ్యం కోసం కొత్తగా 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. సిరిసిల్ల
మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 20 కోట్ల రూపాయలతో 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అధునాతనమైన మార్కెట్ యార్డు నిర్మించుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. గంభీర్రావుపేట, ఎల్లారెడ్డిపేట, కోరెం, పోత్గల్ ప్యాక్స్లలో మరి 2400 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మిస్తున్నాం. వీటిలో ఇప్పటికే 2 ప్రారంభించగా మరో 2 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే పోత్గల్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ పరిధి గూడెంలోని 6 వ్యవసాయ అవుట్లెట్లను ఇటీవలే ప్రారంభించుకున్నాం. అంతేకాకుండా రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు వీలుగా సిరిసిల్లలో రైతు బజార్ నిర్మించుకున్నాం. వేములవాడలో 4,50,00,000 రూపాయలతో సమీకృత వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ను నిర్మాణం చేస్తూ ఉన్నాం. జిల్లాలో ఇప్పటి వరకు రైతు బీమా పథకం కింద నమోదైన రైతుల్లో 1,524 మంది రైతులు వివిధ కారణాలతో మరణం చెందగా వారి వారసులకు 76,20,00,000 రూపాయల బీమా పరిహారాన్ని రైతు బీమా పథకం కింద అందించడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి వ్యవసాయ క్లస్టర్ పరిధిలో రైతు వేదికలు నిర్మించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 57 క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలు నిర్మించుకున్నాం. సాగు విస్తీర్ణం పెరగడంతో నర్మాలలో 309 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ పార్కులో 100 కోట్ల రూపాయలతో 2 పరిశ్రమలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఈ పరిశ్రమల నిర్మాణం పూర్తయితే సుమారు 500 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. వేములవాడ మండలం నాంపల్లి గ్రామంలో 260 కోట్ల రూపాయల పెట్టుబడితో దక్కన్ అగ్రి రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 47 ఎకరాలలో ధాన్యపు ఆధారిత ఇథనాల్ డిస్టిలరీ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నాం. దీనివల్ల ఈ ప్రాంతానికి సంబంధించి వరి పండించే 20,000 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. అలాగే 1,100 మంది పైగా నిరుద్యోగ యువతకి ప్రత్యక్ష ఉపాధి అవకాశం లభించనున్నది. జిల్లాలో వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గ్రౌండ్ నట్ ఆయిల్, టర్మరిక్ పౌడర్, ఫ్లోర్ మిల్, అటుకుల తయారీ, పికిల్ యూనిట్స్ తదితర వ్యవసాయ ఆధారిత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు సన్నాహాలు చేస్తున్నాం. తద్వారా స్థానికంగానే నిరుద్యోగ యువత, మహిళలు స్వయం ఉపాధి పొందనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 9, 10, 11, 12వ ప్యాకేజీల ద్వారా 1,39,246 ఎకరాలు, శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీ రాజరాజేశ్వర జలాశయం ద్వారా 55,980 ఎకరాలకు మొత్తంగా 2,52,372 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మానేరు నది ఇప్పటికే జీవనదిగా ఆవిర్భవించింది. పైనున్న అప్పర్ మానేరు నుంచి కింద ఈరోజు గోదావరిలో కలిసే మంతని ప్రాంతం దాకా మానేరు ఒక సజీవ జలదృశ్యంగా సాక్షాత్కరిస్తున్నది. అన్నపూర్ణ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. జలాశయాల నిర్మాణం పూర్తి కావడంతో మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న 9వ ప్యాకేజ్ పనుల ద్వారా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని 86,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. జిల్లాలోని మైనర్, మీడియం ఇరిగేషన్ ద్వారా 57,146 ఎకరాలకు సాగునీరు అందనున్నది. తెలంగాణ మత్స్య రంగంలో సరికొత్త అధ్యాయం మొదలు కానున్నది. దానికి రాజన్న సిరిసిల్లనే వేదిక కూడా కాబోతా ఉంది. ఇప్పటికే చేప పిల్లల ఉచిత పంపిణీతో మత్స్య రంగం దశా దిశలు మార్చిన తెలంగాణ ప్రభుత్వం మరొక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా 2,000 కోట్ల భారీ పెట్టుబడితో 10,000 మందికి ఉపాధినిచ్చేలాగా మధ్యమానేరులో 367 ఎకరాలలో ఒక అతిపెద్ద అక్వా హబ్, భారతదేశంలోనే అతిపెద్ద అక్వా హబ్కు మన రాజన్న సిరిసిల్లనే వేదిక కాబోతుండడం మనందరికీ గర్వకారణం. అక్వా రంగంలో పేరెన్నిక కలిగిన అమెరికాకు చెందిన ఫిషిన్ అనే సంస్థతో ఒక ఒప్పందం చేసుకున్నాం. అలాగే ఫ్రెష్ టు హోమ్, ఆనంద గ్రూప్, సిపి ఆక్వా అనే సంస్థలు థాయిలాండ్కి సంబంధించిన సంస్థ, ఇవన్నీ కూడా ఈ అక్వా హబ్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. త్వరలోనే అక్వా హబ్కు శంకుస్థాపన కూడా చేయనున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 16,162 మంది గొల్ల కురుమ కుటుంబాలకు, యాదవ కురుమ కుటుంబాల అభివృద్ధికి
గొర్రెల పంపిణీ పథకం కింద యూనిట్లను పంపిణీ లక్ష్యం నిర్దేశించుకోగా మొదటి విడతగా 11,542 మందికి యూనిట్లను పంపిణీ చేసినాం. రెండవ విడతలో 81 కోట్ల 20 లక్షల వ్యయంతో మిగిలిన 4,640 మంది లబ్ధిదారులకు ఈ సెప్టెంబర్ మాసం నుండి గొర్రెల యూనిట్ల పంపిణీకి సన్నాహాలు చేస్తా ఉన్నాం. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో 4 దశల కింద ఇప్పటి వరకు 102 కోట్ల 79 లక్షల రూపాయలతో 294 చెరువుల పనులు పూర్తయినాయి. అందువల్లనే వర్షాలు పెద్ద ఎత్తున కుంభవృష్టిగా కురిసినా మన దగ్గర చెరువులు తెగిపోవడం లాంటి ఇబ్బందులు గతంలో ఏవైతే ఉండేదో అవి కనబడకుండా పోయినాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు వాగుపైన అప్పర్ మానేరు మరియు మిడ్ మానేరు మధ్యన ఒక 11 చెక్ డ్యాంలు, మూలవాగు మీద 13 చెక్ డ్యాంలు, మొత్తం కలిపి 24 చెక్ డ్యాంలను 155 కోట్ల రూపాయలతో చేపట్టినాం. ఇందులో ఇప్పటికే 12 చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయింది. మిగతా పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. సిరిసిల్ల మానేరు నదీ తీరం వెంబడ కరకట్ట నిర్మాణంతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకం మిషన్ భగీరథ. ఈ పథకం ఈరోజు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శంగా మారింది. ఈ పథకం కింద సిరిసిల్ల, వేములవాడ మరియు చొప్పదండి నియోజకవర్గాలలోని 3 మున్సిపాలిటీలతో పాటు మొత్తం 447 ఆవాసాలలో నివసిస్తున్న ప్రజలకు తాగునీరు అందించేందుకు 1,132 కోట్ల రూపాయలతో పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 3,402 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినాం. తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులో సిరిసిల్ల పట్టణ లబ్ధిదారులకు గాను 27 ఎకరాల్లో సుమారు 87 కోట్ల 67 లక్షల రూపాయలతో నిర్మించిన 1,322 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గత సంవత్సరమే ప్రారంభించుకున్నాం. గూడు లేని పేదవారిని గుర్తించి వారి కేటాయింపులు చేస్తున్నాం. పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తా ఉన్నాం. అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మితమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ దేశం మొత్తానికే సరికొత్త పందాను నిర్దేశిస్తున్నాయి. స్వంత జాగాలో ఇండ్లు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం తరఫున 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనున్నాం. దీనికి ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు కూడా చేసుకున్నాం. పచ్చదనం పెంచే అతిపెద్ద ప్రయత్నం తెలంగాణకు హరితహారం. తెలంగాణకు హరితహారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పచ్చదనం పెంపునకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 7 విడతలలో 4 కోట్ల 70 లక్షల మొక్కలను జిల్లా వ్యాప్తంగా నాటుకోవడం జరిగింది. జిల్లాలో 8వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రస్తుతం అమలు చేస్తున్నాం. గత సంవత్సరం 251 కిలోమీటర్ల మేర మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టినాం. ఈ సంవత్సరం మరొక 198 కిలోమీటర్ల మేర మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టేందుకు కార్యాచరణ అమలవుతున్నది. ఈ మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు వాటి చుట్టూ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో 17 కిలోమీటర్ల మేర మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టినాం. ఈ సంవత్సరం మరొక 18 కిలోమీటర్ల మేర మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం సత్ఫలితాలనిస్తున్నది. దేశంలోనే మొక్కల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం 7.7% వృద్ధి రేటుతో ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 56,116 మందికి మాత్రమే పెన్షన్ అందేది. అది కూడా కేవలం 200, 500 చొప్పున పెన్షన్ అందేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెన్షన్ మొత్తాన్ని 200 నుంచి 2,000కు చేయడంతో పాటుగా 500 నుంచి 3,000కు చేయడంతో పాటుగా లబ్ధిదారుల సంఖ్యను కూడా ప్రభుత్వం రెట్టింపు చేసింది. రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ రాకముందు మన జిల్లాలో కేవలం 56,116 మందికి పెన్షన్ అందితే ప్రస్తుతం మన జిల్లాలో 1,07,212 మంది నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోధకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులు వీరందరికీ అండగా నిలబడడం
సామాజిక బాధ్యతగా భావించిన ప్రభుత్వం పెన్షన్దారులకు ప్రతి నెల 22 కోట్ల 47 లక్షల రూపాయలను పెన్షన్ల కింద పంపిణీ చేస్తున్నది. పైన తెలిపిన 1,07,212 మందితో పాటు జిల్లాలో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి 57 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసున్న పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వృద్ధులు 11,005 మందికి, మిగతా వారికి 1,880 మందికి, 3,429 మంది వితంతువులకి, 768 మంది దివ్యాంగులకి, 262 మంది నేత కార్మికులకి, 385 మంది గీత కార్మికులకి, 324 మంది బీడీ కార్మికులకి, 99 మంది ఒంటరి మహిళలకి, బోధకాలు బాధితులు మరొక 238 మందికి, మొత్తం 18,383 మందికి కొత్తగా ఈ రోజు నుండే పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలపడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం అందజేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం 1,116 రూపాయల చొప్పున అందజేస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి పథకం కింద 17,873 మందికి 160 కోట్ల 20 లక్షల రూపాయలతో, షాదీ ముబారక్ పథకం కింద 758 మందికి 6 కోట్ల 64 లక్షల రూపాయలతో ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ ఆర్థిక సహాయాన్ని కూడా స్థానిక గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఇంటింటికి పోయి మరి వారి ఇంటికాడనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించే ఒక నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినందుకు జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వకంగా నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో రక్తనిధి, మాతా శిశు సంరక్షణ కేంద్రం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, డయాలసిస్ కేంద్రంను రోగుల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చుకున్నాం. ప్రత్యేకంగా 2 కోట్ల రూపాయలతో కోవిడ్ రోగుల కొరకు 10 పడకల కోవిడ్ ఐసీయూ యూనిట్ని, 50 పడకలతో కోవిడ్ ఆక్సిజన్ ఐసోలేషన్ వార్డు నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. ఎలక్ట్రానిక్ ఐసీయూ ద్వారా నిమ్స్తో ఒప్పందం చేసుకొని రోగులకి సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా అందజేస్తున్నాం. స్టెమీ టెలి ప్రోగ్రాం ద్వారా గుండె జబ్బు రోగులకు చికిత్సలు అందజేస్తున్నాం. అలాగే ఆసుపత్రిలో 190 పడకలకు సెంట్రల్ ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించుకున్నాం. టెలిమెడిసిన్ కార్యక్రమం ద్వారా జిల్లా ఆసుపత్రి, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానమై వందలాది మంది రోగులకి వైద్య సేవలను అందజేస్తా ఉన్నది. జిల్లా ఆసుపత్రి సేవలకు వరుసగా 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ కాయకల్ప అవార్డు రావడం చాలా సంతోషంగా ఉన్నది. జిల్లా కేంద్రంలో 159 కోట్ల రూపాయలతో 300 పడకల సామర్థ్యంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రత్యేకంగా దానికి నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వైద్య విద్య పటిష్టతకు ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభం కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కళాశాలను కూడా మంజూరు చేసి ఈ ప్రాంత ప్రజల కలను, చిరకాల వాంఛను నెరవేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. ఈ మెడికల్ కళాశాల 2022-23 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన చేసుకుంటాం. అప్పుడే పుట్టిన నవజాత శిశువుల కొరకు ప్రత్యేకంగా NBCU వార్డును, రేడియాలజీ విభాగం నందు సిటీ స్కాన్, సియాన్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ మెషిన్, 2D ఎకో సౌకర్యం రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్ యూనిట్, సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్ని అందుబాటులోకి తెచ్చినాం. నిక్షయ పోషణ యోజన ద్వారా జిల్లాలో 1,204 మంది క్షయ వ్యాధి గ్రస్తులకు ప్రతి నెల 500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. అలాగే జిల్లాలో క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన రోగులకి నాణ్యమైన ఆరోగ్య సేవలు ఆలనా పాలియేటివ్ హోమ్ కేర్ ద్వారా అందిస్తున్నాం. వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలో ప్రాంతీయ వైద్యశాలను ప్రారంభించుకున్నాం.
10 పడకల సామర్థ్యం కలిగిన పాలియేటివ్ కేర్ కేంద్రాన్ని, 10 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ వార్డుని, సిటీ స్కాన్ కేంద్రాన్ని, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ని, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ని, టీబీ రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. ఖరీదైన మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు కూడా పేదలకు ప్రాంతీయ ఆసుపత్రిలోనే ఉచితంగా చేస్తున్నాం. వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి భవనంను అందుబాటులోకి తెచ్చిన సంవత్సరం లోపే ప్రాంతీయ ఆసుపత్రుల కేటగిరీలో మొదటి స్థానం పొంది కాయకల్ప అవార్డు సొంతం చేసుకోవడం మనందరికీ గర్వకారణం. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంస్థాగత సాధారణ ప్రసవాలను పెంచేందుకు జిల్లా యంత్రాంగం, వైద్యాధికారులు తీసుకుంటున్న ప్రత్యేక చొరవ, కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పండంటి బిడ్డ, తల్లి ఆరోగ్యం కోసం సాధారణ కాన్పులు అన్ని విధాలా శ్రేయస్కరం. అవసరమైతే తప్ప సిజేరియన్ కాన్పులకు వెళ్ళవద్దని ప్రజలకు ఈ వేదికపై నుండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఈ మధ్యనే 3000 ప్రోత్సాహకాన్ని కూడా వైద్య సిబ్బంది కోసం సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రకటించిన విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు కూడా 3000 రూపాయల పెన్షన్ కూడా ప్రకటించినందుకు వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నేను మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం హెల్త్ ప్రొఫైల్, ఎలక్ట్రానిక్ హెల్త్ ప్రొఫైల్. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు అరచేతిలో ఉండే విధంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆయా పరీక్షల వివరాలను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు రూపంలో అందజేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. రక్త నమూనాలు సేకరించి సుమారు 30 రకాల ఆరోగ్య పరీక్షలు చేసి కార్డును అందజేయడం జరుగుతుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ఉచిత మందులతో పాటు అవసరమైన వైద్య సేవలు కూడా అందజేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మెప్మా, అంగన్వాడీలు, ఆశా, ఏఎన్ఎంల సహకారంతో ఈ హెల్త్ ప్రొఫైల్లో భాగంగా 203 బృందాలతో ప్రత్యేకంగా 26 వాహనాలు ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు 3,47,486 వ్యక్తుల నుండి మరి 4,77,348 రక్త నమూనాలు సేకరించి ఫలితాలను విశ్లేషించే కార్యక్రమం తుది దశకు చేరుకున్నది. త్వరలోనే మన జిల్లాలోని అందరికీ కూడా ఆరోగ్య డిజిటల్ హెల్త్ కార్డులను అందజేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు కేసీఆర్ కిట్ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 14,287 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేసినాం. గర్భవతులు, బాలింతలకు వారి ఖాతాలో 18,97,18,000 రూపాయలు కేసీఆర్ కిట్లో భాగంగా జమ చేయడం జరిగింది. జిల్లాలో కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 44% నుంచి 56% పెరిగింది. పేదలకు ఆ మేరకు ఆర్థిక భారం తగ్గింది. ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసం పెరిగింది. జిల్లాలోని రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా వివిధ పథకాల కింద రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం, ఇతర 9,927 అభివృద్ధి పనులను 1,000 కోట్లకు పైగా రూపాయలతో చేపట్టగా వాటిలో 7,444 పనులను పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ ద్వారా 63 రకాల పనులను 760 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగింది. సిరిసిల్ల పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులకు దూరం చేసేందుకు 95 కోట్ల రూపాయలతో 11 కిలోమీటర్ల మేర రగుడు నుంచి వెంకటాపూర్ వరకు 4 వరుసల బైపాస్ రహదారిని త్వరలోనే అందుబాటులోకి తేనున్నాం. అలాగే జంక్షన్ నుండి
రగుడు వరకు 35 కోట్ల రూపాయలతో 4 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నాం. జిల్లా కేంద్రం సిరిసిల్లలో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలాగా అన్ని హంగులతో సెల్లార్తో కూడిన 3 అంతస్తుల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం 64 కోట్ల 70 లక్షల రూపాయలతో సర్వాంగ సుందరంగా నిర్మించి అందుబాటులోకి తీసుకొని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. ప్రస్తుతం 40 ప్రభుత్వ కార్యాలయాలు ఈ భవనంలో ఒకే చోట ఉన్నాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమీపంలోనే కొత్తగా జిల్లా పోలీస్ కార్యాలయం భవన నిర్మాణ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ కార్యాలయాన్ని కూడా జిల్లా ప్రజలకు అందుబాటులోకి తేనున్నాం. జిల్లాలోని 587 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, మరి 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లలు వివిధ రకాల పోషణ ఆరోగ్య సేవలను ప్రభుత్వం తరపున అందిస్తున్నాం. ఆరోగ్య లక్ష్మి పథకం కింద 3,887 మంది గర్భిణీలు, 3,142 మంది బాలింతలకు, 9,808 మంది 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఒక పూట సంపూర్ణ భోజనం, ప్రతిరోజు గుడ్డు, పాలు అందించడం జరుగుతున్నది. 19,010 మందికి 6 నెలల నుండి 3 సంవత్సరాలు గల పిల్లలకు బాలామృతం ప్యాకెట్లు, గుడ్లు టేక్ హోమ్ రేషన్ కింద అందిస్తున్నాం. వరి సాగు చేస్తున్న రైతన్నకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ వారు పండిస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. 2021-22 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి గాను వానాకాలం సీజన్లో 265 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 26,559 మంది రైతుల నుంచి 541 కోట్ల విలువైన 2,76,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను యాసంగి సీజన్లో 268 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 38,995 మంది రైతుల నుంచి 514 కోట్ల విలువైన 2,62,630 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. సిరిసిల్ల పట్టణంలో 1 ఎకరం స్థలంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ భవన్ను ఇటీవలే ప్రారంభించుకున్నాం. గీతానగర్లోని ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని 26 లక్షల రూపాయలతో, సుందరయ్య నగర్లోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని 32 లక్షల రూపాయలతో ఆధునీకరించి అన్ని రకాల మౌలిక వసతులు సదుపాయాలు కల్పించుకున్నాం. అదేవిధంగా జిల్లాలోని మరొక 6 ఎస్సీ వసతి గృహాల ఆధునీకరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దళితుల అభ్యున్నతిని కాంక్షించి చేపట్టిన గొప్ప పథకం దళిత బంధు. జిల్లాలో దళిత బంధు పథకంలో భాగంగా వెటర్నరీ రంగంలో 49 మంది, పరిశ్రమల రంగంలో 46 మంది, ఇతర రంగాల్లో 110 మంది, మొత్తం 205 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అధికారుల బృందం ప్రతి లబ్ధిదారుడితో ప్రత్యేకంగా సమావేశమై ఫ్లోర్ మిల్లు, మొబైల్ రైస్ మిల్, దాల్ మిల్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోల్ బంక్, ఫిష్ కల్చర్, కాంక్రీట్ మిల్లర్, సిమెంట్ బ్రిక్స్, రైస్ మిల్, రైస్ డిపో, మెడికల్ షాపులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ షోరూంలు, సూపర్ మార్కెట్ వంటి లాభదాయక యూనిట్లను ఎంపిక చేసుకునేలాగా మార్గదర్శనం చేసింది. లబ్ధిదారులకు పథకాలను గ్రౌండింగ్ చేసే పనులు చురుకుగా సాగుతున్నాయి. సంతృప్తికర స్థాయిలో దళితులందరికీ దశల వారీగా దళిత బంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఒక ఉత్తమ లక్ష్యంతో, మహోన్నత ఆశయంతో, ఉద్యమ స్ఫూర్తితో అందిస్తున్న ఈ పథకాన్ని లబ్ధిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. స్వయం ఉపాధి పథకాల కింద బ్యాంకుల ద్వారా సబ్సిడీ రూపంలో ఇప్పటి వరకు 137 మంది లబ్ధిదారులకు 1,09,00,000 రూపాయలను విడుదల చేసుకున్నాం. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించిన మసీదులు, షాదీఖానాలు, చర్చీలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం కింద 98 పనులకు గాను 5,61,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అల్పసంఖ్యాక వర్గాల మహిళలకు 500 కుట్టు మిషన్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. విద్యతోనే భవితకు పునాది, భావితరాలకు పురోగతి అన్న నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది.
జిల్లాలో సర్దాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఇదివరకే ప్రారంభించుకున్నాం. జిల్లాకు జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల మంజూరైన తర్వాత ప్రస్తుతం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలికంగా అక్కడ తరగతులు నిర్వహిస్తున్నాం. అలాగే తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో వ్యవసాయ కళాశాల భవన సముదాయాన్ని కూడా అన్ని హంగులతో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ కళాశాల బహుశా భారతదేశంలోనే అత్యుత్తమ వ్యవసాయ కళాశాలగా ఆవిర్భవిస్తుంది అనే విశ్వాసాన్ని నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు కేజీబీవీలు మొత్తం 32 ఉండగా వీటిలో 10,115 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అన్ని కేజీబీవీలు మోడల్ స్కూళ్లలో మౌలిక సదుపాయాల పెంపుదల పనులు అమలు దశలో ఉన్నాయి. మన జిల్లాలో మొత్తం 510 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఈ సంవత్సరం 16,24,00,000 రూపాయలతో 153 పాఠశాలల్లో విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, అదనంగా ప్రహారీ గోడ, టాయిలెట్ల నిర్మాణం, వంటగది నిర్మాణం తదితర మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపడుతున్నాం. అలాగే జిల్లాల్లోని 10 పాఠశాలల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ కార్పొరేట్ సంస్థల సహకారంతో పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఇప్పటికే గీతానగర్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలను అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దగా అదే స్ఫూర్తితో గంభీర్రావుపేట మండల కేంద్రంలో తెలంగాణలోనే మొట్టమొదటి కేజీ టు పీజీ సముదాయాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేశాం. వీటితో పాటు అన్ని మండల కేంద్రాల్లోని పాఠశాలలను కూడా సిఎస్ఆర్ నిధులతో రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం టీఎస్ ఐపాస్. ఈ విధానంలో తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంలో మారింది. జిల్లా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ పాలసీ కింద 1,234 కోట్ల రూపాయల పెట్టుబడితో 731 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. తద్వారా 6,579 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగులకు టీ ప్రైడ్ కింద 1,124 పరిశ్రమలు, రవాణా వాహనాల స్థాపనకు గాను 65,63,00,000 రూపాయలను రాయితీగా అందించడం జరిగింది. సిరిసిల్ల అంటే ఒకనాడు అభివృద్ధికి నోచుకోని పట్టణం, విషాద పట్టణం అనే మరకలు చెరిపివేసుకొని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా, అభివృద్ధికి చిరునామాల ఆహ్లాద వాతావరణాన్ని తనలో ఇముడ్చుకున్న పట్టణంగా ఎదుగుతున్నది. అనేక రంగాల్లో దేశానికి, రాష్ట్రానికి సిరిసిల్ల ఆదర్శంగా నిలుస్తున్నది. అనేక అవార్డులతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 పోటీల్లో కూడా 1,00,000 లోపు జనాభా కలిగిన కేటగిరీలో దక్షిణ భారతదేశంలోనే పరిశుభ్రమైన పట్టణంగా అవార్డును సొంతం చేసుకున్నది. 2021-22 సంవత్సరానికి గాను పట్టణ ప్రగతి ఇన్నోవేషన్ అవార్డుల్లో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానం పొందింది. 2021-22 సంవత్సరానికి గాను పీఎం స్వనిధి వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం అందజేయడంలో మొదటి ట్రెంచ్ లోన్ల మంజూరీలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును, రెండవ ట్రాంచ్లో కూడా రెండవ ర్యాంకును సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్ను వసూళ్లలో తెలంగాణలోనే మొదటి ర్యాంక్ సాధించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి సహకారంతో సిరిసిల్ల పట్టణం రాష్ట్ర, దేశ స్థాయిలో అనేక అవార్డులు సొంతం చేసుకుంటూ దేశంలోనే తనదైన ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది. సిరిసిల్ల పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు గాను 100 కోట్ల రూపాయలతో ప్రభుత్వం కేటాయించి వివిధ పనులను చేపట్టింది. పార్కుల అభివృద్ధి, ప్రధానమైన మురికి కాలువల నిర్మాణం, వైకుంఠ ధామాలు, కూడళ్ల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతున్నది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మానేరు నదీ తీరాన సుందరమైన బతుకమ్మ ఘాట్ను నిర్మించుకున్నాం. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారుల అభివృద్ధితో పాటు సర్వాంగ సుందరంగా వాటిని తీర్చిదిద్దడం జరిగింది. సుందరయ్య నగర్లో ఒక ఆధునిక మోడర్న్ మెకనైజ్డ్ ధోబీ ఘాట్ను అందుబాటులోకి తీసుకొచ్చినాం. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు వీలుగా అభివృద్ధి చేసిన కొత్త చెరువు బండును ఇటీవలే ప్రారంభించుకున్నాం. శాంతినగర్లో 61 కోట్ల రూపాయలతో 6 ఎకరాల స్థలంలో పట్టణం నలుమూలల నుండి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నాం. అడవుల పునరుద్ధరణలో భాగంగా
సిరిసిల్ల మున్సిపాలిటీకి సమీపంలో పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు, వినోదం పంచేందుకు 6 కోట్ల రూపాయలతో వెంకటాపూర్ శివారులో అటవీ మున్సిపల్ శాఖల సంయుక్త సహకారంతో పోతిరెడ్డిపల్లె రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో 50 హెక్టార్లలో అర్బన్ ఫారెస్ట్ పార్కును ఏర్పాటు చేస్తున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది, చక్కటి ఫలితాలను ఇస్తున్నది. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ఓడిఎఫ్ ప్లస్ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం మనందరికీ గర్వకారణం. కేంద్ర ప్రభుత్వం దేశంలో సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో 20 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తే ఆ 20లో 19 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రామాలు ఉండడం మన పల్లె ప్రగతి యొక్క పనితీరుకు నిదర్శనం, మన పంచాయతీరాజ్ శాఖ పనితీరుకు నిదర్శనం. దేశంలో 2020-21 సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబర్చిన పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం ఏటా దీన్ దయాల్ పంచాయత్ స్వశక్తీకరణ్ పేరిట ఇచ్చే అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా 3 అవార్డులను కైవసం చేసుకున్నది. ఈ అవార్డులు రాజన్న జిల్లా ప్రజా పరిషత్తో పాటు మద్దికుంట మరియు మండేపల్లి గ్రామ పంచాయతీలకు లభించినాయని తెలపడానికి సంతోషిస్తున్నాను. జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, వారి బృందానికి, అదేవిధంగా గౌరవ సర్పంచ్లకి, గౌరవ ఎంపీటీసీలకి, గౌరవ వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ, డంపింగ్ యార్డ్, కంపోస్ట్ షెడ్లు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం. ధార్మిక క్షేత్రమైన వేములవాడ జిల్లా కేంద్రం సిరిసిల్లతో సమాంతరంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడను కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. ఇటీవలే వేములవాడను 6 మండలాలతో కూడిన ప్రత్యేక రెవెన్యూ డివిజన్గా కూడా ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల సుదీర్ఘ ఆకాంక్షను కూడా నెరవేర్చడం జరిగింది. వేములవాడ టెంపుల్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నాం. సీఎం అష్యూరెన్స్ నిధులతో 1 కోటి రూపాయలతో వైకుంఠ ధామాన్ని నిర్మాణం చేసుకున్నాం. 2,71,00,000 రూపాయలతో ఒక ఆధునికమైన కూరగాయల మార్కెటు, 4,50,00,000 రూపాయలతో ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెటు నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయి. టీయూఎఫ్ఐడిసి ప్రత్యేక నిధులు 20 కోట్ల రూపాయలతో వేములవాడ పట్టణంలో మౌలిక సదుపాయాలు పెంపొందించే పనులు చేపట్టడం జరిగింది. గుడి చెరువు, ట్యాంక్ బండ్, మూలవాగు, ఇతర జంక్షన్లు, ఇతర అభివృద్ధి సుందరీకరణ పనులు అమలులో ఉన్నాయి. బైపాస్ రహదారులకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు తర్వాత ప్రతి ఏటా మహాశివరాత్రి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. భూ సంస్కరణలో భాగంగా భూముల వివరాలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న ఆవిష్కరణే ధరణి పోర్టల్. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి, త్వరితగతిన పరిష్కారాలు చూపడానికి, భూముల వివరాలు పొందడానికి ధరణి పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. భూ లావాదేవీలకు ధరణి గమ్యస్థానంగా నిలిచింది. పోర్టల్ ప్రారంభంతో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజలకు చేరువైనాయి. మొన్నటి వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగేవి. ధరణి తర్వాత తహసీల్దార్లకు కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా ఇవ్వడంతో రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అలాగే ధరణి పోర్టల్ ద్వారా జిల్లాలోని వివిధ భూ సమస్యలకు సంబంధించి 6,226 భూ సమస్యలకు పరిష్కారం చూపడం జరిగింది. భూ సమస్యలపై ఫిర్యాదులు, పెండింగ్ మ్యూటేషన్లు, కోర్టు కేసులు సహా వివిధ కేటగిరీల కింద వచ్చిన మొత్తం 17,597 దరఖాస్తులకు పరిష్కారం చూపడం జరిగింది. ధరణిలో ప్రజలు 39,208 స్లాట్లు మన జిల్లాలో బుక్ చేసుకోగా 38,219 లావాదేవీలను పూర్తి చేయడం జరిగింది. మన ప్రాంతం ద్వారా రైలు రావాలి అనేది ఈ సిరిసిల్ల జిల్లా ప్రజల, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల దశాబ్దాల కళ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగవంతం చేసే ప్రయత్నం చేసింది. జిల్లాలోని ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, సిరిసిల్ల, వేములవాడ, బోయిన్పల్లి మీదుగా ఈ రైలు మార్గం వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు కోసం జిల్లాలో ఇప్పటివరకు 553 ఎకరాల భూసేకరణను పూర్తి చేసినాం. కష్టే ఫలి అని విశ్వసించే
పవర్లూమ్ చేనేత కార్మికుల జీవితాలలో వెలుగులు నింపేందుకు వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నది. మరమగ్గాల కార్మికులకు ఆసాములకు నిరంతరాయంగా ఉపాధిని కల్పించడానికి 2,500 కోట్ల రూపాయల విలువైన బతుకమ్మ చీరల ఉత్పత్తిని క్రిస్మస్, రంజాన్ తదితర అనుమతులను ప్రభుత్వం ఇస్తున్నది. ఈ ప్రభుత్వ ఆర్డర్ వల్ల 15,000 పైగా నేత కార్మికులు నెలకు ఒక్కొక్కరు 16,000 పైచిలకు వేతనం పొందుతా ఉన్నారు. అలాగే గ్రూప్ వర్క్ షెడ్ల నిర్మాణం, థ్రిఫ్ట్ పథకం, చేనేతకు చేయూత పథకం, ఉమ్మడి వసతుల కేంద్రం, నూలు రసాయనాల మీద మరి 50% సబ్సిడీ, జనశ్రీ బీమా యోజన వంటి కార్యక్రమాల ద్వారా మరమగ్గాల పరిశ్రమ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామం వద్ద 60 ఎకరాల స్థలంలో 174 కోట్ల రూపాయల వ్యయంతో అపారెల్ పార్క్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 4,50,00,000 రూపాయలతో గోకుల్ దాస్ ఇమేజెస్ అనే పరిశ్రమ స్థాపించబడి 950 మందికి ఉపాధి లభించనున్నది. ఈ అపారెల్ పార్క్ నిర్మాణం పూర్తయితే 8,000 మంది మహిళలకు గార్మెంట్ రంగంలో ఉపాధి లభించనున్నది. అపారెల్ గార్మెంట్ రంగంలో మహిళలకు ఉపాధి కల్పించేందుకు టెక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రం ద్వారా 67 బ్యాచ్ల ద్వారా ఇప్పటివరకు 2,085 మంది మహిళా సోదరి మనులకు జూకీ మిషన్ కుట్టు శిక్షణ అందించడం జరిగింది. 460 మందికి ప్లేస్మెంట్ కూడా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ కేంద్ర జౌళి శాఖ మంత్రి గారికి కూడా సిరిసిల్ల వేదికగా మళ్ళీ ఒకసారి ఇప్పటికే 10ల సంఖ్యలో విజ్ఞప్తులు అందజేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మన ప్రాంతంలోని నేతన్నలందరి తరపున హృదయపూర్వకంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు సిరిసిల్ల ప్రాంతానికి కూడా ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని, చేనేత మీద విధించిన జీఎస్టీని కూడా 0 చేయాలని చెప్పి కూడా మళ్ళొకసారి మీ అందరి హర్షధ్వానాల మధ్యన కేంద్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోనే మొట్టమొదటిసారిగా నేతన్నకి బీమా పథకానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల సహా తెలంగాణలోని దాదాపు 80,000 మంది నేత, చేనేత మరియు పవర్లూమ్ కార్మికుల కుటుంబాలకు ఈ బీమా వర్తిస్తుంది. దురదృష్టవశాత్తు ఏ నేత కార్మికుడైనా చనిపోతే వారి కుటుంబానికి వారం 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు అందించే ఈ పథకం చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తున్నది. ఇది నేత కార్మికుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఎన్ని కష్టాలనైనా తట్టుకొని చేనేత రంగానికి, పవర్లూమ్ రంగం పైన ఆధారపడ్డ కుటుంబాలకు అన్ని వేళలా బాసటగా నిలుస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగురవేయనున్న 1,20,00,000 జాతీయ జెండాలను 5,000 మరమగ్గాలపై మన సిరిసిల్లాలోనే తయారు చేయడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 5 కోట్ల విలువైన జాతీయ జెండా వస్త్రం తయారీలో 2,000 మంది నేతన్నలు పాల్పంచుకున్నారు. తెలంగాణతో పాటు దేశంలోని 12 ఇతర రాష్ట్రాల నుండి కూడా జాతీయ జెండాల తయారీ ఆర్డర్లు రావడంతో మువ్వన్నెల రంగులతో తెలంగాణ మురిసిపోతున్నది. జాతీయ జెండాల తయారీలో మన సిరిసిల్ల ప్రధాన భూమిక వహించడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మండేపల్లిలోని అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ పరిశోధన కేంద్రం ద్వారా 12 బ్యాచ్లకు చెందిన 332 మంది మరి సోదరులకి శిక్షణనిచ్చి ఇప్పటివరకు 139 మందికి ప్లేస్మెంట్ కూడా కల్పించడం జరిగింది. దీన్ని మరింత విస్తరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీగా ఉన్న 80,000 పైచిలకు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలు, స్టడీ సర్కిళ్ల ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సుమారు 1000 మంది నిరుద్యోగ యువతకు జిల్లాలో ఉచిత శిక్షణ ఇటు అంబేద్కర్ స్టడీ సెంటర్ ద్వారా కావచ్చు, లేదా అటు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కావచ్చు, జిల్లా కేంద్రంలో ఉన్న లైబ్రరీ ద్వారా, సినారే లైబ్రరీ ద్వారా కావచ్చు, వారందరికీ ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో 200 మీటర్ల సింథటిక్ రన్నింగ్ ట్రాక్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ సహా అన్ని క్రీడా సదుపాయాలతో స్టేడియంను అందుబాటులో తెచ్చుకున్నాం. అదేవిధంగా ఎక్కడైతే మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామో సిరిసిల్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానాన్ని కూడా అప్గ్రేడ్ చేయడానికి
2 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం. దీన్ని కూడా రాబోయే 6 నుంచి 9 నెలల్లో అందుబాటులోకి తీసుకొని మా యువ సోదరులందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తాం. అదేవిధంగా అన్ని మండల కేంద్రాలతో పాటు ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం. మోడల్ గ్రౌండ్లను ఏర్పాటు చేసుకున్నాం. శాంతి, సామరస్యం, పరమత సహనం వెల్లివిరిసిన సమాజంలో మాత్రమే వికాసం సాధ్యమవుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతున్నది. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతున్నది. పోలీస్ స్టేషన్లలో ఎల్లవేళలా ఒకే విధమైన సేవలు అందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ముందుకు సాగుతున్నాం. జిల్లాలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు అక్రమ దందాలు, అసాంఘిక శక్తుల చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సమర్థవంతంగా అరికడుతున్నాయి. జిల్లాలో మహిళల రక్షణార్థం ఏర్పాటు చేసిన షీ టీంలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. సాంకేతికత దన్నుగా నేర నియంత్రణ, ఛేదనకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నది. నేర నియంత్రణ కోసం జిల్లాలో కార్డన్ సెర్చ్ను తరచుగా నిర్వహిస్తూ సేఫ్ రాజన్న సిరిసిల్లగా తీర్చిదిద్దే ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతుంది. శాంతియుత పందాలో సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఒక సఫల రాష్ట్రంగా స్థిరపడుతున్నది. ప్రగతిదారుల వెంట వేగంగా పయనిస్తున్నది. యావత్ దేశానికే ఒక ఆదర్శవంతమైన నమూనాగా తెలంగాణ ఈరోజు నిలుస్తున్నది. ఇది ఒక చరిత్రాత్మక విజయ యాత్ర. అయితే పురోగమనాన్ని అడ్డుకోవాలనే ప్రతిఘాతక శక్తుల ప్రయత్నాలు ఎన్నో ఆనాడు ఉద్యమంలో ఎదురైనాయి, ఈనాడు పరిపాలనలో కూడా ఎదురవుతున్నాయి. కానీ సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలనైనా అవలీలగా అధిగమించవచ్చునని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రుజువు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైన ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందుకు సాగుదాం. బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడుదాం. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సాక్షిగా యావత్ భారతావనికి తెలంగాణను, రాజన్న సిరిసిల్ల జిల్లాను దిక్సూచిగా నిలుపుదాం. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్, జై భారత్. 75 వసంతాల స్వాతంత్ర వేడుకలను సిరిసిల్ల కేంద్రంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ప్రజలను ఉద్దేశించి మంత్రివర్యులు కేటీఆర్ గారి సందేశాన్ని విన్నాం. మనం ఇప్పుడు శకటాల ప్రదర్శన ఉంటుంది. శకటాల ప్రదర్శన సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించే విధంగా విద్యార్థులు శకటాల ముందు ఫ్యాన్సీ డ్రెస్లో రాబోతున్నారు. శకటాలకు స్వాగతం సుస్వాగతం పలుకుతోంది వేదిక. శకటాలు సిద్ధంగా ఉండాలి. మొదటి శకటం శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వేములవాడ. శకటాల ప్రదర్శన అనంతరం ఆసరా పెన్షన్ల పంపిణీ ఉంటుంది. వారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. మొదటగా శకటాల ప్రదర్శన. రాజన్న సిరిసిల్ల ధార్మిక, కార్మిక, కర్షక క్షేత్రం. ఈ ప్రాంతంలో చాలామంది ఇలవేల్పు శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులతో కిటకిటలాడుతూ రాజరాజేశ్వర స్వామి జిల్లాలో ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ ఉంటాం. రాజరాజేశ్వర స్వామి శకటం తొందరగా రావాలండి. ఆ తదుపరి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ శకటం సిద్ధంగా ఉండాలి. మూడవ శకటంగా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శాఖకు సంబంధించినటువంటి శకటం. ఆ తదుపరి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, WCD అండ్ SC 4 వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వారు సిద్ధంగా ఉండాలి. మిషన్ భగీరథ గ్రేడ్ అండ్ యూనిట్స్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. తదుపరి మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల వారు సిద్ధంగా ఉండాలి. ఆ తదుపరి
టీఎస్ఆర్టీసీ కార్గో వెహికల్ సిద్ధంగా ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాం. త్వరపడాలండి, శకటం ఒకటి తర్వాత ఒకటి రావాలి. చెప్పారు కదా, శకటాలు ఒకటి తర్వాత ఒకటి వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాం. సమయాతీతమైంది, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరపడవలసిందిగా మనవి చేస్తున్నాం. మొదటగా శకటాల అనంతరం ఫైన్ ఆర్ట్స్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి వారంతా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. డిపిఆర్ఓ గారు మరియు సంబంధిత ఉద్యోగులు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఫైన్ ఆర్ట్స్ క్యాలెండర్ ఆవిష్కరణ శకటాల అనంతరం ఉంటుంది. డిపిఆర్ఓ గారు మరియు మిగతా వారంతా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. వేదిక వద్దకు వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాం. డిపిఆర్ఓ గారు మరియు సిబ్బంది ఫైన్ ఆర్ట్స్కు సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది కాబట్టి డిపిఆర్ఓ గారు మరియు సిబ్బంది వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం శకటం మన ముందు కదలాడుతోంది, నడయాడుతోంది, వడివడిగా ముందుకు కదులుతోంది. శ్రీ రాజరాజేశ్వర స్వామిని కొలువైన క్షేత్రం వేములవాడ. పవిత్ర క్షేత్రంగా, కోడెమొక్కలవాడు, కోరిన కోరికలను తీర్చేవాడిగా మనకందరికీ ఇలవేల్పుగా అలరారుతున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి. ఆపద మొక్కులవాడిగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అలాగే వివిధ దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరూ తమ ఇలవేల్పుగా కొలిచే వారికి కొంగు బంగారమై రాజరాజేశ్వర స్వామి అలరారుతున్నారు. వివిధ దేవాలయాల సమాహారంగా వేములవాడ ధార్మిక క్షేత్రం అలరారుతోంది. తర్వాత జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ శకటం. కరోనా సమయంలో దేవుడి ప్రతిరూపాలుగా ఎన్నో వైద్య సేవలు అందించి ప్రజలను ఆదుకొని మేమున్నాం అనే భరోసాను కల్పించారు మన వైద్య మరియు ఆరోగ్య శాఖ వారు. ఈ హెల్త్ ప్రొఫైల్ రాష్ట్రంలో తొలిసారిగా ఈ హెల్త్ ప్రొఫైల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పడి ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య సమాచారాన్ని సమకూర్చుకొని ఎప్పుడు అంటే అప్పుడు తీసుకునే విధంగా సమకూర్చుకోబడినటువంటిది ఈ హెల్త్ ప్రొఫైల్. ఆ తదుపరి డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ శకటం రాబోతుంది. వారికి స్వాగతం, సుస్వాగతం. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వారి వాహనం సిద్ధంగా త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి శకటం. రాజరాజేశ్వర స్వామి శకటం కంటే ముందు సిరిసిల్ల వేములవాడ అర్బన్ కేజీబీవీకి సంబంధించిన విద్యార్థులు స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించేలా వివిధ వేషధరణతో అందరినీ అలరించారు. వేదిక పక్షాన చిన్నారులకు ఆశీస్సులు తెలియజేస్తూ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వారి శకటం నడుస్తోంది. జిల్లాలో గ్రామీణాభివృద్ధిని మనం వీరి నుండి చక్కని ఫలితాలను పొందుతున్నాం. వివిధ గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తమ కార్యదీక్షను వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఆ తదుపరి జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ WCD అండ్ SC శకటం త్వరపడాలి. ఆ తదుపరి జిల్లా ఫైర్ ఆఫీసర్, సఖీ కేంద్రం సేవలు, గృహహింస బాధితుల కోసం న్యాయ సహాయం, వైద్య సహాయం, సైకోసోషల్ కౌన్సిలింగ్ సహాయం, పోలీస్ సహాయం, తాత్కాలిక వసతి, ఉమెన్ హెల్ప్ లైన్, ఫిర్యాదులు రహస్యంగా ఉంచబడడం, పనిచేసే చోట లైంగిక వేధింపుల నివారణ చట్టం, ఇలా వివిధ కార్యక్రమాల ద్వారా వీరు సేవలు అందిస్తున్నారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ మహిళలు, పిల్లలు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ శకటం రాబోతుంది. బాలరక్షా భవన్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం తల్లిదండ్రులను కోల్పోయిన బాలలు
అనాథలు, నిర్లక్ష్యానికి గురైన తప్పిపోయిన బాలలు, పారిపోయిన బాలలు, లైంగిక వేధింపులకు గురైన బాలలు, బాల్య వివాహ బాధితులు, భిక్షాటన చేస్తున్న బాలలు, హింసకు గురైన బాలలు, బాలల హక్కులకు కాపాడుతోంది. 24/7 పనిచేస్తోంది ఈ విభాగం. చైల్డ్ లైన్ 1098 ద్వారా బాలబాలికలకు హింసకు గురి కాకుండా కాపాడబడుతోంది. ఆపదలో ఉన్న బాలలను కాపాడేందుకు బాల రక్షక్ భవన్ మన జిల్లాలో నెలకొల్పబడింది. అనాథ బాలల కోసం స్పాన్సర్షిప్ సౌకర్యం, ఉచిత న్యాయ సహాయం, ఉచిత కౌన్సిలింగ్, పిల్లలు లేని వారి కోసం దత్తత అవకాశం, లైంగిక వేధింపుల బాధితులకు న్యాయ, వైద్య, పునరావాస సౌకర్యాలు అందించడం జరుగుతోంది. మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జిల్లాలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా విపత్తు నిర్వహణ అధికారులుగా విపత్తు నిర్వహణలో తమ వంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతోంది జిల్లా ఫైర్ డిపార్ట్మెంట్. వారికి స్వాగతం, సుస్వాగతం. ఆ తదుపరి మిషన్ భగీరథ గ్రిడ్ అండ్ యూనిట్స్ వారి శకటం రావాల్సిందిగా కోరుతున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నారు జిల్లాలో మిషన్ భగీరథ గ్రిడ్ అండ్ యూనిట్ వారు. వారికి స్వాగతం. మిషన్ భగీరథ సురక్షిత మంచినీరు మన ఇళ్లలోకి చేరి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది మిషన్ భగీరథ గ్రిడ్. మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా నీటి సదుపాయం ప్రతి ఇంటింటికి కల్పించబడింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత. వివిధ నీటి నమూనాలను సేకరించి సురక్షితమైన నీటిని ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా నిర్వహిస్తోంది మిషన్ భగీరథను. ఆ తదుపరి మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల వారి శకటం మన ముందు కదలాడుతోంది. వారికి స్వాగతం, సుస్వాగతం. పురపాలక సంఘం తన పట్టణ ప్రజలకు విస్తృత సేవలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే చెత్తబండి వచ్చిందమ్మా అంటూ ఇంటింటిని పలకరించుకుంటూ ఇంటింటి తడి, పొడి మరియు హానికరమైన చెత్తను వేరువేరుగా సేకరణ చేస్తోంది. పట్టణంలో శానిటేషన్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటూ ప్రజల ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా తగు చర్యలు తీసుకుంటుంది. పట్టణ ప్రజలకు ప్రతిరోజు రక్షిత మంచినీటిని అందిస్తుంది. పట్టణంలో 100% LED స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ దశను దిశను చూపిస్తూ ముందుకు సాగుతోంది మున్సిపల్ వారు. ఆ తదుపరి TSRTC కార్గో వెహికల్స్ ఈ మధ్యనే చూసాం. పరిశుభ్రత కోసం ఒకవైపు ఒక అడుగు ముందుకు వేద్దాం అంటూ మన ముందు శకటం కదలాడుతోంది. ఆరోగ్య భారతావనిని కాంక్షించాలే మనం. ఆరోగ్యమైన జీవితాలు ఆనందమైన జీవితాలు కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం గడపాలంటే పరిశుభ్రతే మనకు పరమావధి. ఆ పరిశుభ్రతను పాటిస్తూ పరిశుభ్రతను మన ఇళ్లలో పాటిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్య భారతావనిని ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో వారి సేవలు అమోఘం. వ్యర్థాల విభజన, చెత్తను తడి, పొడి మరియు హానికర వ్యర్థాలుగా వేరు చేస్తూ మున్సిపల్ వాహనాలకు అందించడం, వేరు చేసిన చెత్త ద్వారా తడి చెత్తను కంపోస్ట్గా, పొడి చెత్తను రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఎరువుగా వాడుకునేటట్టుగా చేయడం వీరు మనం ముందు చేస్తున్నటువంటి పనులు. చూద్దాం. ఆ తదుపరి TSRTC కార్గో వెహికల్ సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. TSRTC వాళ్ళు సిద్ధంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మానసపుత్రికగా 2020 జూన్ 19న ఆవిర్భవించిన TSRTC కార్గో పార్సిల్ సేవలు
దినదినాభివృద్ధి చెందుతూ వినియోగదారులకు మరింత చేరువయ్యాయి. వేగంగా, భద్రంగా, చేరువగా అనే ట్యాగ్ లైన్తో ప్రారంభమైన సేవలు క్రమంగా విస్తరిస్తూ వినియోగదారుల మన్ననలు అందుకుంటోంది. కార్గో సేవలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 84.21 లక్షల పార్సిళ్లను చేరవేసి రూపాయలు 132.18 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం గొప్ప విషయం. నామమాత్రం ఛార్జీలతో ఐకేపీ సెంటర్ల నుండి రైస్ మిల్లులకు నేరుగా కార్గో బస్సుల ద్వారా ధాన్యమే కాక విత్తనాలను సరఫరా చేయడం వంటి సేవల్ని కొనసాగిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తోంది కార్గో. అంతేకాదు అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతం సరఫరా, రాష్ట్రమంతటా ప్రభుత్వ పాఠశాలకు కార్గో బస్సుల ద్వారా పాఠ్యపుస్తకాల సరఫరా చేస్తూ నమ్మకమైన సేవల్ని కొనసాగిస్తోంది కార్గో సర్వీసెస్. ఆసరా పెన్షన్ల పంపిణీ ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్ డిపిఆర్ఓ గారు మరియు వేదిక పైనకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫైన్ ఆర్ట్స్ వాళ్ళ క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటుంది గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా. క్షమించాలి, గౌరవ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి మంత్రివర్యుల చేతుల మీదుగా క్యాలెండర్ను పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది ఫైన్ ఆర్ట్స్ వాళ్ళకి సంబంధించి. ఆ తదుపరి ఆసరా పెన్షన్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఆసరా పెన్షన్ వారంతా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం 1,05,828 పాత లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ పొందుతున్నారు. నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 18,000 లబ్ధిదారులకు కొత్త ఆసరా పెన్షన్లను అందిస్తోంది. వారందరూ సిద్ధంగా ఉన్నారు. ఆసరా పెన్షన్స్ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ముస్తాబాద్ నుండి ఆవునూర్ నర్సింగం మచ్చ వేదిక ముందు భాగంలో ఆసరా పెన్షన్ల పంపిణీ ఉంటుంది. వేదిక ముందు భాగంలో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. లబ్ధిదారుల వెంబడి ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఉన్నట్లయితే ప్రజాప్రతినిధులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రజాప్రతినిధులు, సంబంధిత మండలాల ప్రజాప్రతినిధులు ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆసరా పెన్షన్ల పంపిణీ ఉండబోతోంది. మొదటగా ముస్తాబాద్ ఆవునూరు నరసింగం మచ్చ డిజేబుల్డ్ పర్సన్కి పెన్షన్ అందించబోతున్నారు. ఆ తదుపరి బోయిన్పల్లి వారు సిద్ధంగా ఉండాలి. బోయిన్పల్లి, అనంతపల్లి లక్ష్మీ గైసెట్టి సిద్ధంగా ఉండాలి. ఆ తదుపరి ఇల్లంతకుంట, అనంతగిరి, బూదవ్వ, ఎదిరే బూదవ్వ సిద్ధంగా ఉండాలి. 1 by 1 తొందరగా పెన్షన్లు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మొదటగా ముస్తాబాద్ నర్సింగం మచ్చ. సార్ ఒకరు అయిపోయినట్టు చెప్పండి, నాకు చెప్తే తెలుస్తుంది, లేకపోతే అక్కడెక్కడ పెన్షన్స్ ఆసరా పెన్షన్స్ ముస్తాబాద్ ఆవునూరు నర్సింగం మచ్చ
పెన్షన్ తీసుకోబోతున్నారు. వారి తర్వాత బోయినపల్లి నుండి అనంతపల్లె లక్ష్మీ గైసెట్టి త్వరపడాలి, ఒకరి తర్వాత ఒకరు. గైసెట్టి లక్ష్మి గారు ఇల్లంతకుండ నుండి బూదవ్వ ఎదిరె బూదవ్వ, గంభీరావుపేట నుండి ఈవరవేణి లింగం పెన్షన్ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కోనరావుపేట నుండి బావుసాపేట్ లక్ష్మీ పుల్లూరి, కోనరావుపేట లక్ష్మీ పుల్లూరి. తంగలపల్లి నుండి అంకుసాపూర్ మనుశ్రీ మామిండ్ల 7 years old disabled girl మనుశ్రీ మామిండ్ల. వేములవాడ నుండి అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల ఎల్లయ్య. వేములవాడ రూరల్ నుండి బొల్లారం గ్రామం ఈసంపల్లి లక్ష్మి శంకరయ్య 61 సంవత్సరాలు విడో పెన్షన్ తీసుకోబోతున్నారు. ఎల్లారెడ్డిపేట నుండి అక్కపల్లె బత్తుల ఎల్లయ్య వృద్ధాప్య పెన్షన్ తీసుకోబోతున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ నుండి చంద్రంపేట ప్రాంతం నుండి తమ్మిశెట్టి రాజు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కింద పెన్షన్ తీసుకోబోతున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ నుండి చంద్రంపేట నుండే కత్తెరపాక మరియా వితంతు పెన్షన్ తీసుకోబోతున్నారు. వేములవాడ మున్సిపాలిటీ నుండి అయ్యూరుపల్లి గ్రామం నుండి వడిజ స్వప్న వితంతు పెన్షన్ తీసుకోబోతున్నారు. ఆ తదుపరి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అవార్డ్స్ అండ్ అప్రిషియేషన్స్ ఉంటాయి. మొదటగా పోలీస్ శాఖ వారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. పోలీస్ శాఖ వారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. డిస్ట్రిక్ట్ ఆఫీస్ కె పోచయ్య ఏఆర్ఎస్ఐ సేవా పథకం పోలీస్ డిపార్ట్మెంట్ వారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. చెప్పండి. ఏం కాదు.
నడుతుంది సార్ పోలీస్ ఉంది అండి ఎస్ సార్ మొదటగా పోలీస్ సేవా పథకాలు స్వాతంత్ర సమరయోధుడు నరసయ్య గారిని సన్మానిస్తున్నారు గౌరవ మంత్రివర్యులు. భారత స్వాతంత్రోద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన నిమ్మపల్లి సంబంధించిన నరసయ్య గారికి సన్మానం జరుగుతోంది మంత్రివర్యుల చేతుల మీదుగా. తదుపరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉండాలి సేవా పథకాలు తీసుకోవడానికి. మొదటగా కె పోచయ్య. స్వాతంత్ర సమరంలో తమ వంతు పాత్ర పోషించి ఆనాటి పరిస్థితులను ఎదురొడ్డి నిలిచిన స్వాతంత్ర సమరయోధుడు నరసయ్య గారికి జిల్లా మంత్రివర్యులు కేటీఆర్ గారి చేతుల మీదుగా, జిల్లా యంత్రాంగం చేతుల మీదుగా సన్మానం జరుగుతోంది. మిమ్మల్ని సన్మానించుకోవడం మాకు ఆనందం. జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సేవా పథకాల బహుకరణ జరుగుతోంది. కె పోచయ్య ఏఆర్ఎస్ఐ సేవా పథకం డిఏఆర్ ఆర్ఎస్ఎల్ఏ. పి రాజేశం ఏఆర్ఎస్ఐ సేవా పథకం డిఏఆర్ ఆర్ఎస్ఎల్ఏ. ఎండి కాజా జమాలుద్దీన్. అందరినీ ఒకేసారి పిలుస్తా అని చెప్పారు, ఒకేసారి పిలిచి పంపిమని చెప్పారు. నాకు మళ్ళీ ఇప్పుడు సపరేట్ చేస్తే ఎట్లా? ఎండి కాజా జమాలుద్దీన్ ఏఎస్ఐ 1094 సేవా పథకం సిరిసిల్ల టౌన్. బి కిషన్ రావు ఏఎస్ఐ 1681 సేవా పథకం ఎల్లారెడ్డిపేట్. వై చంద్రమౌళి ఏఎస్ఐ 1872 సేవా పథకం బోయిన్పల్లి పిఎస్. ఎస్ ప్రమీల డబ్ల్యూఏఎస్ఐ 2130 సేవా పథకం షీ టీమ్. పి ఉమారాణి డబ్ల్యూఏఎస్ఐ 2124 సేవా పథకం షీ టీమ్. ఎన్ జగదీశ్వర్ హెచ్సి 2262 సేవా పథకం డిఎస్బి ఆర్ఎస్ఎల్ఏ. చినానాయక్ ఎస్ఐ సేవా పథకం సిరిసిల్ల టౌన్. టి గంగరాజం హెచ్సి 1680 సేవా పథకం వీర్నపల్లి. సయ్యద్ ఫసియుద్దీన్ హెచ్సి 1814 సేవా పథకం ముస్తాబాద్. ఎన్ సదానందం ఏఆర్హెచ్సి 409 సేవా పథకం డిఏఆర్ ఆర్ఎస్ఎల్ఏ. ఎన్ సదానందం ఏఆర్హెచ్సి 409 సేవా పథకం ధార్ డిఏఆర్ ఆర్ఎస్ఎల్ఏ. ఎం శ్రీనివాస్ పిసి 2205 సేవా పథకం తంగలపల్లి. కె సత్తయ్య పిసి 2896 సేవా పథకం కోనరావుపేట్. జి మహేందర్ పిసి 1324 సేవా పథకం సిరిసిల్ల టౌన్. ఎం వెంకటేశ్వర్లు పిసి 924 సేవా పథకం సిఐ రూరల్ ఆఫీస్ సిరిసిల్ల. డి బాపు పిసి 856 సేవా పథకం రాజన్న సిరిసిల్ల. ఎస్ అరుణ్ కుమార్ ఏఆర్పిసి 3554 సేవా పథకం డిఏఆర్ ఆర్ఎస్ఎల్ఏ. వి మల్లేశం హెచ్జి 380 ఉత్కృష్ట పథకం హెచ్జిఓ ఆర్ఎస్ఎల్ఏ. ఆర్ రమేష్ హెచ్జి 356
ఉత్కృష్ట పథకం హెచ్జిఓ ఆర్ఎస్ఎల్ఏ, ఎం శంకర్ హెచ్జి 353 అతి ఉత్కృష్ట పథకం హెచ్జిఓ ఆర్ఎస్ఎల్ఏ. జిల్లా అధికారులంతా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా అధికారులు మొదటగా నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి. టి శ్రీనివాసరావు గారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సిరిసిల్ల, వారిని సేవా పథకం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా విద్యాధికారి డి రాధాకిషన్ గారు, వారిని ప్రశంసా పత్రాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతాం. సివిల్ సప్లై డి హరికృష్ణ గారు, డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లై రాజన్న సిరిసిల్ల. కె ఉపేందర్ రావు, జనరల్ మేనేజర్ ఇండస్ట్రీస్ రాజన్న సిరిసిల్ల, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుండి వారు సిద్ధంగా ఉండాలి. మురళీధర్ రావు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజన్న సిరిసిల్ల, హాస్పిటల్ డిపార్ట్మెంట్ నుండి సిద్ధంగా ఉండాలి. డి సూర్యప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయత్ రాజ్ రాజన్న సిరిసిల్ల. సిఇఓ జడ్పీ రాజన్న సిరిసిల్ల గౌతమ్ రెడ్డి గారు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి కలెక్టరేట్ స్టాఫ్ సిద్ధంగా ఉండాలి. బి గంగయ్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టరేట్. డి శ్రీకాంత్, సూపరింటెండెంట్ సి కలెక్టరేట్. ఎం నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ సిసి2 కలెక్టర్. బి హరికిషోర్, సీనియర్ అసిస్టెంట్ కలెక్టరేట్. శ్వేత, జూనియర్ అసిస్టెంట్ కలెక్టరేట్. సురేష్, ఆఫీస్ సబార్డినేట్ కలెక్టరేట్. ఆ తదుపరి రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ కె విజయ్ కుమార్, తహసీల్దార్ సిరిసిల్ల. మారుతిరెడ్డి, నయాబ్ తహసీల్దార్ ఎస్డిసి సిరిసిల్ల. కె రవికుమార్, సీనియర్ అసిస్టెంట్ ఆర్డీఓ సిరిసిల్ల. బి చంద్రయ్య, గిరిదవర్ తహసీల్దార్ కోన్రాపేట్. సిహెచ్ మహేష్, జూనియర్ అసిస్టెంట్ తహసీల్దార్ వీర్లపల్లి. ఎన్ హరీష్ కుమార్, ఆఫీస్ సబార్డినేట్ చందుర్తి. ఎండి అహ్మదుల్లా ఖాన్, డిపిఓ ఏవో. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎండి అహ్మదుల్లా ఖాన్, డిపిఓ ఏవో. వి వెంకటేశ్వర్లు, ఎస్ఐపి ముస్తాబాద్. వి శేఖర్, ఎస్ఐపి ఎల్లారెడ్డిపేట్. ఎం మారుతి, ఎస్ఐపి సిసిఎస్ ఆర్ఎస్ఎల్ఏ. జి బాలకృష్ణ, ఎస్ఐపి డిఎస్బి ఆర్ఎస్ఎల్ఏ. శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎస్ఐ డిఏఆర్ ఆర్ఎస్ఎల్ఏ. జి రవీందర్, హెచ్సి 2679 డిఏఆర్ ఆర్ఎస్ఎల్ఏ. ఎస్కే మహబూబ్ అలీ, హెచ్సి 339 కోనరావుపేట్. త్వరపడాలండి. కె రమ్య, టి రమ్య, డబ్ల్యూహెచ్సి 1791. టి రమ్య, డబ్ల్యూహెచ్సి 1791 కమ్యూనికేషన్. వి రామ్మోహన్, పిసి 517 సిరిసిల్ల టౌన్. ఎం చంద్రశేఖర్, పిసి 652 ముస్తాబాద్. ఎస్ సతీష్, పిసి 178 ఎల్లారెడ్డిపేట్. కె శ్యామ్ సుందర్, పిసి 3346 వీర్నపల్లి. కె శ్రీనివాసరావు, పిసి 2553 వేములవాడ టౌన్. త్వరపడాలి. కె విజయ్ కుమార్, పిసి 490 వేములవాడ రూరల్. జి కోటేశ్వరరావు, పిసి 786 బోయిన్పల్లి. ఎండి సమీవుల్లా, పిసి 2683 చందుర్తి. ఎన్ శ్రీనివాస్, పిసి 161 సిసిఎస్ ఆర్ఎస్ఎల్ఏ. సిహెచ్ సుధాకర్, ఐటీ కోర్, పిసి 3164. హెచ్ విష్ణుమూర్తి, పిసి 2538 డిసిఆర్బి. ఎం ప్రకాష్, పిసి 3303 డిఎస్బి ఆర్ఎస్ఎల్ఏ. ఎం దేవరాజు, పిసి 2875 డిఏఆర్ ఆర్ఎస్ఎల్ఏ. కాజా ఇమ్రానుద్దీన్, పిసి 472 డిఏఆర్ ఆర్ఎస్ఎల్ఏ. బి మోహన్, పిసి 1117 డిఏఆర్ ఆర్ఎస్ఎల్ఏ. విజయ, హెచ్జి 1031 హెచ్జి యూనిట్ ఆర్ఎస్ఎల్ఏ. నర్సయ్య, హెచ్జి 233 హెచ్జి యూనిట్ ఆర్ఎస్ఎల్ఏ. బి శ్రీనివాస్, హెచ్జి 695 హెచ్జి యూనిట్ ఆర్ఎస్ఎల్ఏ. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఆ తదుపరి
సివిల్ సప్లైస్, ఆ తదుపరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఆ తదుపరి రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉండాలి. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ నుంచి సిహెచ్ రాజేంద్ర ప్రసాద్ సర్వేయర్ గారు, సిహెచ్ రాజేంద్ర ప్రసాద్. తదుపరి సివిల్ సప్లైస్ నుంచి వి నాగాచారి మండల్ లెవెల్ కోఆర్డినేటర్, వి నాగాచారి. ఆ తదుపరి కె రాజశేఖర్ మండల్ లెవెల్ కోఆర్డినేటర్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి జి వెంకటేష్ అగ్రికల్చర్ ఆఫీసర్ ముస్తాబాద్, బి సందీప్ ఏఈఓ వేములవాడ రూరల్, ఎం శ్రవంతి హార్టికల్చర్ ఆఫీసర్ సిరిసిల్ల క్లస్టర్. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉండాలి. రూరల్ డెవలప్మెంట్ ఎం శ్రీనివాస్ అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కోనరావుపేట్, ఎం శ్రీనివాస్ అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్. వచ్చారు సార్, నెక్స్ట్ చెప్తున్నాను సార్. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఆ తదుపరి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్, తర్వాత జిల్లా ప్రజా పరిషత్ డిపార్ట్మెంట్, తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్, వీరంతా సిద్ధంగా ఉండాలి. ఎం శ్రీనివాస్ అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కోనరావుపేట్, టి పుష్పలత టెక్నికల్ అసిస్టెంట్ ఇల్లంతకుంట, మహమ్మద్ అబ్దుల్ జమీల్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అకౌంట్స్ అసిస్టెంట్ డిఆర్డిఏ సిరిసిల్ల, బి పద్మయ్య డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్, కె నర్సయ్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బోయిన్పల్లి, ఎం శ్రీనివాస్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ చందుర్తి. తదుపరి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఎంఏ అజర్ వహాబ్, ఎంఏ అజర్ వహాబ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సిరిసిల్ల. జిల్లా ప్రజా పరిషత్ నుండి బి చిరంజీవి ఎంపీడీఓ ఎంపీపీ ఎల్లారెడ్డిపేట. తదుపరి కుమారస్వామి జూనియర్ అసిస్టెంట్ జెడ్పీపీ రాజన్న సిరిసిల్ల, సుహా ఐమాన్ టైపిస్ట్ ఎంపీపీ ఇల్లంతకుంట. ఓకే సార్. పంచాయతీ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్లు ఎంపీఓ తంగలపల్లి, ఏ అంజలి, డి రవీందర్ మల్టీపర్పస్ ఎంప్లాయ్ జీపీ చీలవంచ. చెప్తున్నా సార్. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుండి డిఐఓ ఎం సీతారామాంజనేయులు జూనియర్ లెక్చరర్ ఇన్ హిస్టరీ గౌడ్ జూనియర్ కాలేజ్ సిరిసిల్ల. డిఈఓ డిపార్ట్మెంట్ నుండి ఎస్ విద్యాసాగర్ కోఆర్డినేటర్ 4 సిరిసిల్ల. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుండి డి పద్మ ప్రిన్సిపల్ టిఎస్డబ్ల్యూఆర్ఎస్ జి బద్దనపల్లి. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి డాక్టర్ ఎస్ రజిత ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్టీఈపీ, డాక్టర్ వి సంతోష్ మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి, ఎం లింగం హెచ్ఈ డిఎంహెచ్ఓ, ఏ ఆనందం ఆఫీస్ సబార్డినేట్ పిహెచ్సి చందుర్తి, జి రాజేశ్వరి ఏఎన్ఎం హెల్త్ సబ్ సెంటర్ గొల్లపల్లి, ఎల్ తిరుమల ఏఎన్ఎం హెల్త్ సబ్ సెంటర్ వట్టిమల్ల, జి శారద ఆశా హెల్త్ సబ్ సెంటర్ వట్టిమల్ల, బి ప్రమీల ఏఎన్ఎం హెల్త్ సబ్ సెంటర్ చీర్లవంచ, పి రేణుక ఆశా హెల్త్ సబ్ సెంటర్ చీర్లవంచ. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ సిహెచ్ అరుణ సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిరిసిల్ల, సిహెచ్ అరుణ వచ్చిరా, యు స్వాతి సివిల్ అసిస్టెంట్ సర్జన్ గైనిక్ సిరిసిల్ల, ఎస్ పల్లవి సివిల్ అసిస్టెంట్ సర్జన్ గైనిక్ సిరిసిల్ల, ఎండి జావీద్ జూనియర్ అసిస్టెంట్ సిరిసిల్ల, ఎస్ జయ హెడ్ నర్స్ సిరిసిల్ల, ఎన్ శ్యామ్ కుమార్ కేసీఆర్ కిడ్ డిఈఓ సిరిసిల్ల, డి అనిల్ స్కెవెంజర్ శానిటేషన్ సిరిసిల్ల. ఇదంతా సిద్ధంగా ఉండాలి. ఆ తదుపరి ఏరియా హాస్పిటల్ వేములవాడ వారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఆ తదుపరి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు, ఆ తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆ తదుపరి ఫిషరీస్ డిపార్ట్మెంట్, తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్, వీరంతా సిద్ధంగా ఉండాలి. ఏరియా హాస్పిటల్ వేములవాడ డాక్టర్ కె సంతోష్ చారి సివిల్ అసిస్టెంట్ సర్జన్, డాక్టర్ సిహెచ్ పూర్ణచందర్ మెడికల్ ఆఫీసర్ వేములవాడ, టి నాగరాజు ఆఫీస్ సూపరింటెండెంట్ ఏఓ వేములవాడ, జె వెరోనికా స్టెల్లా హెడ్ నర్స్ వేములవాడ, డి లక్ష్మి స్టాఫ్ నర్స్ వేములవాడ, డి సంతోష్ ఎంఎన్ఓ, బి సాయి కృష్ణ డిఈఓ, ఎం మహేష్ శానిటేషన్ సూపర్వైజర్.
తొందరగా వేగిరపడాలండి. స్పీడ్. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. డిడబ్ల్యూఓ శారద గారు, ఎన్ కళావతి గారు, జి జ్యోతి గారు వేదిక వద్దకు రావాలి. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉండాలి. తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్ డిపార్ట్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ట్రెజరీ, ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, వెటర్నరీ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్, జీవీకే 108, ఎమర్జెన్సీస్, టీఎస్ఆర్టీసీ, బెస్ట్ పంచాయతీ, బెస్ట్ మున్సిపాలిటీ వీరందరూ ఒకరి తర్వాత ఒకరు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. డిడబ్ల్యూఓ శారద అంగన్వాడీ టీచర్ డిపార్ట్మెంట్ నుంచి జవార్పేట్ ఇల్లంతకుంట. తర్వాత ఎన్ కళావతి సూపర్వైజర్ వీర్నపల్లి, జి జ్యోతి రుద్రంగి ఏడబ్ల్యూటీ, ఏ ప్రవీణ్ హెచ్డబ్ల్యూఓ రాజన్న సిరిసిల్ల, కె లక్ష్మీనారాయణ హెచ్డబ్ల్యూఓ గౌడ్ బీసీ కాలేజ్ బాయ్స్, ఎం చంద్రశేఖర్ సీనియర్ అసిస్టెంట్. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి షేక్ చంద్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సిరిసిల్ల, షేక్ చంద్ గారు. ఎన్ దిలీప్ కుమార్ సిఇఓ ప్యాక్స్ నర్సింగాపూర్, దిలీప్ కుమార్ సిఇఓ ప్యాక్స్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కె కుమారస్వామి సీనియర్ అసిస్టెంట్ ఆర్ఎండ్బి డివిజన్ సిరిసిల్ల, కె కుమారస్వామి. టి అనిల్ కుమార్ ఏఈ సిరిసిల్ల, ఈఈ ఇరిగేషన్ ఐ అండ్ క్యాడ్ ఏ రాజు అసిస్టెంట్ ఈఈ డివిజన్ నంబర్ 8 ప్యాకేజ్ 9, ఈఈ ఐ అండ్ క్యాడ్ ఇరిగేషన్ టి ప్రశాంత్ కుమార్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిరిసిల్ల, సిహెచ్ ప్రేమ్చందర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈఈ ఎంబీ ఇంట్రా డివిజన్ సిరిసిల్ల, ఎస్సీ ఎంబీ డివిజన్ సిరిసిల్ల సర్కిల్ ఈ ఎల్లయ్య సూపరింటెండెంట్ సిరిసిల్ల, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ కె సాయి కృష్ణారావు అసిస్టెంట్ ఈఈ పంచాయతీరాజ్ సబ్ డివిజన్. నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ టి నరసింహాచారి లీడింగ్ ఫైర్మెన్ సిరిసిల్ల, భూలక్ష్మి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఏ తిరుమల జూనియర్ అసిస్టెంట్ సిరిసిల్ల, బి ప్రశాంత్ ఫిషర్మెన్. మార్కెటింగ్ నుంచి జె సునీల్ ప్రశాంత్ తీసుకోండి. జె సునీల్. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఎస్కే అన్సార్ గారు జిల్లా ప్లానింగ్ ఆఫీసర్, ఎస్కే అన్సార్ గారు. తర్వాత బి వెంకటేష్ టెక్నికల్ ఆఫీసర్ సిరిసిల్ల, బి ఆంజనేయులు పిహెచ్ వర్కర్ సిరిసిల్ల, వి ప్రభాకర్ కంప్యూటర్ ఆపరేటర్ సిరిసిల్ల, ఎస్ రాము బిల్ కలెక్టర్ అండ్ వార్డ్ ఆఫీసర్ సిరిసిల్ల, కె చంద్రయ్య వాటర్ సప్లై మెన్, వి నరసింహస్వామి ఎంఏఈ వేములవాడ మున్సిపల్ వేములవాడ సిద్ధంగా ఉండాలి. వి నరసింహస్వామి ఎంఏఈ వేములవాడ, డి కిరణ్ హెచ్ఏ వేములవాడ, కె మల్లేశం జవాన్, పిడి మెప్మా బి మహేందర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్. మహేందర్ తొందర రావాలి. తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి ఎన్ శ్యామ్ సుందర్ డిప్యూటీ ఎస్ఓ సిపిఓ సిరిసిల్ల తొందర రావాలి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎం శైలజ, ప్రో ఎక్సైజ్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పి రమ్య ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్. ఓకే సార్. ట్రెజరీ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ ఆర్ సాయి కిరణ్ జూనియర్ అకౌంటెంట్ డిటిఓ సిరిసిల్ల. డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీస్ లక్ష్మీకాంతయ్య సీనియర్ ఆడిటర్ రాజన్న సిరిసిల్ల. పే అండ్ అకౌంట్స్ ఏ ప్రభాకర్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ రాజన్న సిరిసిల్ల. వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్. ఓకే సార్.
కె రమేష్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ బ్యాంకింగ్ నుంచి సిద్ధంగా ఉండాలి. పి మనోహర్ రెడ్డి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాబార్డ్. ఎన్ సత్యనారాయణ రావు సిఇఓ కరీంనగర్ డిసిసిబి కేడిసిసి సిరిసిల్ల. గోవింద్ రాజు సీనియర్ మేనేజర్ ఎస్బీఐ సిరిసిల్ల. తర్వాత జీవీకే 108 ఎమర్జెన్సీస్ పెద్ది శ్రీనివాస్ జీవీకే 108 ఎమర్జెన్సీస్ పైలట్ రాజన్న సిరిసిల్ల. తర్వాత టీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉండాలి. టీఎస్ఆర్టీసీ సిహెచ్ భూమయ్య లీడింగ్ హ్యాండ్ డిపో వెమ్లవాడ. పిఎస్ నారాయణ టీ8 థర్డ్ డిపో సిరిసిల్ల. బెస్ట్ పంచాయత్ జిల్లల ఎం మధు ఏ లత. జిల్లాల నుండి ఎం మధు, వరదవెల్లి నుండి ఏ లత, మోహిన్కుంట నుండి కె వనజ గారు. వీళ్ళంతా సర్పంచ్లండి. సర్పంచ్లు ప్రశంసాపత్రం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జంగంరెడ్డిపల్లి టి శ్రీలతారెడ్డి, వీర్నపల్లి దినకర్ గారు, కనగర్తి నుండి ఏ భారతి గారు, అనుపురం ఆర్ఆర్ కాలనీ నుండి కె వెంకటరమణ రావు గారు, మూడపల్లి నుండి సిహెచ్ అంజయ్ గారు, మల్లారం నుండి పి తిరుపతి గారు, జగదాంబ తండ నుండి ఏ బాల్య గారు, బండలింగంపల్లి నుండి కె వాణి గారు, బడి తండ నుండి జి మాలి గారు. వీరందరూ అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఉంది అసెట్స్ ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, అసెట్స్ ఉన్నాయి. అదే నెక్స్ట్ ఏంటిది అనేది కనుక్కోండి. స్టాల్స్ సందర్శన వాళ్ళని రమ్మంటే ఒక్క నిమిషం. స్టాల్స్ చూడలేను అదే అసెట్స్ వాళ్ళ ఉంటాయి. ఏమైనా ఉంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో చెక్స్ పట్టుకుని ఓకే. ఇక్కడ అసెట్స్ అని ఉంటుంది. అసెట్స్ అని ఉంటుంది. తర్వాత అసెట్స్కి సంబంధించి వేదిక వద్దకే రావాల్సిందిగా ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను కోరుతున్నాం. వేదిక వద్దకే రావాల్సిందిగా కోరుతున్నాం. చెక్కులు మరియు లబ్ధిదారులను తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. విడబ్ల్యూఎస్ డిడబ్ల్యూ నుంచి ఓకే. చందుర్తి మండల్ మూడపల్లి ఇదే కదా సార్, సేమ్ కదా ఓకే. చందుర్తి మండల్ మూడపల్లి నుండి ఆర్ఎల్ఈ రజిత వేదిక వద్దకు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చెక్స్ ఎస్సీ కార్పొరేషన్ రాజన్న సిరిసిల్ల. ఎస్సీ కార్పొరేషన్ ఆర్ఎల్ఈ రజిత విడోస్ విత్ స్మాల్ చిల్డ్రన్ కింద యూనిట్ కాస్ట్ 1 lakh రూపీస్ చెక్ తీసుకోబోతున్నారు. వేదిక వద్దకే వచ్చి అసెట్స్ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గంభీరాపేట నుండి బండ రుక్మిణి 1 lakh చెక్. తర్వాత ముస్తాబాద్ మద్దికుంట నుండి సడిమేల రాజేశ్వరి, ముస్తాబాద్ కొండాపూర్ నుండి గూడెపు రాజేశ్వరి, ముస్తాబాద్ మొరాయిపల్లె నుండి సడిమేల అరుణ, సిరిసిల్ల మున్సిపాలిటీ నుండి పోచమ్మల రజిత,
తంగలపల్లి ఓబులాపూర్ పీకే నుండి కొమ్మెట దేవవ్వ, వేములవాడ రూరల్ మర్రిపల్లి నుండి లక్కే బాబాయ్, ఎల్లారెడ్డిపేట బండలింగంపల్లి కొత్తపల్లి రాజమణి, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్పండి. బండలింగంపల్లి కొత్తపల్లి రాజమణి నరసింహులు, బండలింగంపల్లి ఊతం లావణ్య, నారాయణపూర్ బత్తుల కవిత, ఎల్లారెడ్డిపేట్ తిమ్మాపూర్ జోగాపురం వనిత, ఎల్లారెడ్డిపేట్ పదిర రొడ్డ లక్ష్మి, ఎల్లారెడ్డిపేట్ పదిర తెడ్డు అన్నాపురన్. వీళ్ళందరూ లబ్ధిదారులు చెక్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంధ విద్యార్థులకు ల్యాప్టాప్లు, బదిర విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారని చెప్పి జిల్లా అన్- సంక్షేమ జిల్లా సంక్షేమ శాఖ తరపున అంధ విద్యార్థులకు ల్యాప్టాప్లు మరియు బదిర విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరుగుతోంది. వాళ్ళను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎర్ర అఖిల అక్కపల్లె ఎల్లారెడ్డిపేట మండలం నుండి 21 ఇయర్స్ బీకామ్ చదువుతున్నారు. తర్వాత ఎర్ర సుష్మిత అక్కపల్లె నుండి ఎల్లారెడ్డిపేట మండలం. తదుపరి పెంజర్ల శ్రావణ్ బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు కింద మున్సిపల్ స్థానిక కౌన్సిలర్లు మరియు మున్సిపల్ కమిషనర్ గారు, జెడ్పీ మున్సిపల్ చైర్పర్సన్ గారు అప్రిషియేషన్ తీసుకుంటున్నారు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా. ఆ తదుపరి అంధ మరియు బదిర విద్యార్థులకు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మొదటగా ఎర్ర అఖిల జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బదిర విద్యార్థులకు, అంధ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు మరియు ల్యాప్టాప్లు అందించడం జరుగుతుంది. ఎర్ర అఖిల, ఎర్ర సుష్మిత, పెంజర్ల శ్రావణ్, పెంజర్ల శ్రావ్య, హనుమాన్ల దిలీప్, జంగిడి జల, రాపర్తి ప్రియాంక, గంగిశెట్టి సింధు, ఖైరా గంగాప్రియ వీరంతా లబ్ధిదారులు. ఇది అయిపోయింది. స్టాల్స్ దీనివల్ల చెప్తామా? అయిపోయింది ఇంకా ఉందా అనేది సిరిసిల్ల మున్సిపాలిటీ ఏం మరి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి సార్ ఉన్నారు ఉన్నారు ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు లిస్ట్ ఇవ్వలేదా? ఇప్పుడు ఒక మున్సిపాలిటీ తరఫున 10 crores ఎస్హెచ్ 4 crores పిఎం శ్రీనిధి లోన్ 2 చెక్స్. మీ ఏంటి రాకెట్ శ్రీనిధి 10 crores వస్తుందండి. మున్సిపాలిటీ ఎవరిది అది? డిఆర్డిఓ తరఫున బ్యాంక్ లింకేజ్ మరియు శ్రీనిధి కింద ఇప్పుడు పిలవనా మరి చెప్పండి. డిఆర్డిఏ డిపార్ట్మెంట్ నుండి శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ కింద రుణాలు అందజేయడం జరుగుతుంది. 10 కోట్ల రూపాయల అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. శ్రీనిధి కింద 10 కోట్లు, 50 కోట్లు బ్యాంక్ లింకేజీ కింద అందజేయడం జరుగుతుంది. 50 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజీ కింద శ్రీనిధి కింద 10 కోట్ల లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. వారందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. త్వరపడాలి. స్పీడప్ ప్లీజ్. వస్తుంది సార్, వాళ్ళంతా లబ్ధిదారులు సార్, వాళ్ళంతా లబ్ధిదారులే సార్. మున్సిపల్ 10 crores ఒకటి సార్, 4 crores ఒకటి. ఇదేమో శ్రీనిధి,
తదుపరి మున్సిపల్ సంబంధించినటువంటి అసెట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 10 కోట్ల బ్యాంక్ లింకేజీ 4 కోట్ల శ్రీనిధి కింద అందజేయడం జరుగుతుంది. మొదటగా ఫిషరీస్ నుంచి ఇవ్వలే ఫిషరీస్ నుంచి అతిగా వర్షం కురవడం మూలాన బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేయడం జరిగింది. అన్యదా భావించవద్దని, చిన్నారులకు మరొక వేదిక వజ్రోత్సవాల్లో కల్పిస్తామని కోరుతున్నాం. దాని తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి సొసైటీ రిజిస్ట్రేషన్ 2 సొసైటీల రిజిస్ట్రేషన్ ఉన్నాయి. వాటిలో సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి సొసైటీ ఫిషరీ వైండప్. తదుపరి మద్దికొండ నుండి ముదిరాజ్ సొసైటీ వారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సొసైటీ ముదిరాజ్ సొసైటీ వారు మంత్రి గారి చేతుల మీదుగా సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను అందుకోబోతున్నారు. మద్దికుంట ముదిరాజ్ సొసైటీ వారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను మంత్రివర్యుల చేతుల మీదుగా అందుకోబోతున్నారు. అసెట్స్ పంపిణీ మరియు ఇతర పంపిణీ కార్యక్రమాలన్నీ పూర్తయినాయి. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 15వ ఆగస్టును రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా పరేడ్ గ్రౌండ్లో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి చేతుల మీదుగా పతాకావిష్కరణ మరియు ఇతర కార్యక్రమాలు అద్భుతంగా, అమోఘంగా, అనిర్వచనీయంగా, ఆనంద డోలికల్లో తేలియాడే రకంగా చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్ విభాగం, ఉపాధ్యాయ వర్గం, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, ఇతర శాఖలకు సంబంధించిన స్టాల్స్ నిర్వహించిన ఉన్నతాధికారులకు, శకటాలను తీసుకొచ్చిన వివిధ విభాగాల అధికారులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతిగా వర్షం పడడం మూలాన సాంస్కృతిక కార్యక్రమాలను వేరే వేదికను ఇచ్చి పూర్తి చేస్తామని మనవి చేస్తూ ఫ్యాన్సీ డ్రెస్సులతో చిన్నారులు వచ్చారు సార్. పిల్లలు తొందర రావాలమ్మా, స్పీడ్. ఫ్యాన్సీ డ్రెస్ విద్యార్థులు సార్ విద్యార్థులు ఒక్క నిమిషం సార్, విద్యార్థులు వచ్చారు సార్ మీ దగ్గరికి, ఒక్కటే వచ్చిర్రు ఆల్రెడీ. స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించే విధంగా కేజీబీవి వేములవాడ అర్బన్ నుండి వివిధ స్వాతంత్ర సమరయోధులను గుర్తుకు తెచ్చే విధంగా ఫ్యాన్సీ డ్రెస్తో మన ముందుకు రావడం జరిగింది. గౌరవ
మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారి చే చిత్రీకరణ జరుగుతోంది. ధన్యవాదాలు సార్. పిల్లలు ప్లీజ్ రైట్ సైడ్ వెళ్ళండి నాన్న. రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్ళాలి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.